నేను పెట్టేటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకున్నట్లయితే మీకు అన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. సో తప్పకుండా భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జనవరి 26 రిపబ్లిక్ డేని మనం జరుపుకుంటామండి. సో ఈ జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మన తాలూకు భారత రాజ్యాంగం ఆ తాలూకు ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి మనం ఫాలో అవుతున్నామని చెప్పుకోవడానికి రిపబ్లిక్ డే 26 జనవరి అనేది మనం జరుపుకుంటాం. సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. కరెంట్ అఫైర్స్ 22 నుంచి 25 జనవరి 2021కి సంబంధించి ఇవాళ ముఖ్యమైన బిట్స్ అయితే మనం తెలుసుకుంటాము. రాబోయే ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఈ కరెంట్ అఫైర్స్ అడుగుతారు. మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఏపీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ మిస్ చేసుకోకుండా ప్రతి కరెంట్ అఫైర్స్ని కూడా నోట్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ కూడా మీరు చేసుకోవచ్చు. మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా కరెంట్ అఫైర్స్లోకి అయితే వెళ్ళిపోదాం. కిరణ్ రిజ్జు ఇనాగ్రేట్స్ ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా జన్స్కార్ వింటర్ స్పోర్ట్స్ అండ్ యూత్ ఫెస్టివల్ 2021. మన దేశంలో ఫస్ట్ జరుగుతుందండి ఇది ఖేలో ఇండియా జన్స్కార్ వింటర్ స్పోర్ట్స్ అండ్ అలాగే యూత్ ఫెస్టివల్ 2021. అయితే దీన్ని కిరణ్ రిజ్జు గారు ఇనాగ్రేట్ అయితే చేస్తున్నారు. ఈ కిరణ్ రిజ్జు గారు మనకి తెలిసిందే, రీసెంట్గా ఆయనకి స్పోర్ట్స్ పోర్ట్ఫోలియో కూడా ఇచ్చారు. స్పోర్ట్స్ పోర్ట్ఫోలియో అండ్ అలాగే యూత్ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజ్జు గారు ఈ ఫెస్టివల్ని అయితే ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఈ వింటర్ స్పోర్ట్స్ అండ్ యూత్ ఫెస్టివల్ని ఇది లడాఖ్లో జరగబోతోందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తైతే పెట్టుకోండి. 18 జాన్ నుంచి 30 జాన్ మధ్యలో జరగబోతున్నటువంటి ఈ ఫెస్టివల్ ఇది. నెంబర్ 2, ఇండియా ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్ 2021 హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్ చెన్నై, ఇండియా. చెన్నైలో జరుగుతున్నటువంటి ఇండియా ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్ 2021 అనేది స్టార్ట్ అయిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్ 2021 ఎక్కడ జరగబోతోంది, ఎక్కడ జరిగింది అని అయితే అడుగుతారు. చెన్నైలో జరిగింది. నెంబర్ 3, స్పెషలిస్ట్స్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెంట్ టు రష్యా ఫర్ S-400 మిసైల్ ట్రైనింగ్ ఇన్ మాస్కో. S-400 మిసైల్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ S-400 మిసైల్ అనేది ఆ వెపన్ తాలూకా మిసైల్ తాలూకా ట్రైనింగ్ తీసుకోవడానికి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అన్న వ్యవహారాల మీద ట్రైనింగ్ తీసుకోవడం కోసం అని చెప్పేసి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కొంతమంది ముఖ్యమైనటువంటి స్పెషలిస్ట్ని మాస్కో దేశం పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడ ట్రైన్ అయ్యి వచ్చి మన ఇండియన్స్ని కూడా ఇక్కడ ట్రైన్ చేస్తారండి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే. నెంబర్ 4, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ SAAW HAWK-1. ఈ HAWK-1 అనేది ఏదైతే ఉంటుందో ఇది స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ అండి. ఈ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ HAWK-1ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సక్సెస్ఫుల్గా టెస్ట్ అయితే చేయడం జరిగింది. అయితే త్వరలోనే ఇది మన ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటుందో దాంట్లోకి అయితే రాబోతుందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. HAWK HAWK-1 అంటారు దీని పేరు, ది స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్. నెంబర్ 5, గుజరాత్ గవర్నమెంట్ అండ్ AP says అంటే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అండి, హ్యాస్ సైన్డ్ అండ్ MOU టు సెటప్ ఇండియాస్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఇన్ అహ్మదాబాద్, గుజరాత్. లాజిస్టిక్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదండి. సో ఆ లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ పెద్దది ఏదైతే ఉంటుందో అది అహ్మదాబాద్, గుజరాత్లో స్టార్ట్ చేస్తున్నారండి. అయితే గుజరాత్ గవర్నమెంట్ అండ్ అలాగే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈ రెండు కూడా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం జరిగింది. సో ఇది గుజరాత్లో అయితే స్టార్ట్ అవబోతుంది. నెంబర్ 6, IAMAI ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటారు, IAMAI అంటారు. ఈ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఏదైనా ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా అడుగుతారు. సో IAMAI ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆర్గనైజ్డ్ 15th ఇండియా డిజిటల్ సమ్మిట్ ఫ్రమ్ 19th జాన్ టు 20 జాన్ 2021. రీసెంట్గా మన కరెంట్ అఫైర్స్లో డిజిటల్ సమ్మిట్ గురించి మాట్లాడుకున్నాం కదా, అయితే దాని గురించి వివరాలు తర్వాత చెప్తాను కదా. అయితే ఈ వీడియోలో చెప్తున్నానండి. ఈ డిజిటల్ సమ్మిట్ అనేది 19 జనవరి నుంచి 20 జనవరి 2021 మధ్యలో అయితే జరిగింది. అయితే దీన్ని యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ రవిశంకర్ ప్రసాద్ గారు అయితే హోస్ట్ చేయడం జరిగింది. అంటే స్టార్ట్ చేశారు. మీరు ఇనాగ్రేట్ అన్నా చేశారని చెప్పుకోవచ్చు, హోస్ట్ అయినా చేశారని చెప్పుకోవచ్చు అండి. అయితే దీని ముఖ్యమైన థీమ్ వచ్చేసరికి ఆత్మనిర్భర్ భారత్ స్టార్ట్ ఆఫ్ న్యూ డికేడ్. అంటే స్టార్ట్ ఆఫ్ న్యూ డికేడ్ అంటే ఇక్కడ నుంచి కొత్త ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంటర్నెట్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒకటి ముఖ్యమైనటువంటి కొత్త ట్రెండ్ అయితే స్టార్ట్ చేయబోతుంది. అది ఏంటి అనేది త్వరలోనే మనకు అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే ఇంతవరకు తెలుసుకోండి, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగుతారు దీని గురించి. IAMAI ఫుల్ ఫామ్ తెలుసుకోండి. అండ్ అలాగే IAMAI ఆర్గనైజ్ చేసినటువంటి డిజిటల్ సమ్మిట్ 15th ఇండియా డిజిటల్ సమ్మిట్ థీమ్ ఏంటి అంటే ఆత్మనిర్భర్ భారత్ స్టార్ట్ ఆఫ్ న్యూ డికేడ్. IAMAI హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబైలో ఉంది. నెంబర్ 7,
11th India Digital Awards 2021 were announced. 11th India Digital Awards 2021 అయితే చెప్పారండి. ఆ అవార్డ్స్లో ఎవరైతే ఎంపికయ్యారో అంటే డిజిటల్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ కింద సంజీవ్ బిగ్ చాందని అండ్ అలాగే డిజిటల్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ ఖాతా బుక్. డిజిటల్ పర్సన్ ఆఫ్ ఇండియా సంజీవ్ బైక్ చాందని, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే డిజిటల్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్, స్టార్టప్ అంటే మీకు తెలిసిందిగా స్టార్టప్ కంపెనీస్ అవ్వచ్చు, స్టార్టప్ అప్లికేషన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో డిజిటల్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి ఖాతా బుక్ అండి. ఖాతా బుక్ మనకు చాలా మందికి తెలిసిందే, అందరూ ఇవాళ రేపు అడ్వర్టైజ్మెంట్లో కూడా చూస్తుంటాము. సో ఏదైనా గ్రాసరీ షాప్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కిరాణా షాప్, లేకపోతే ఇతరత్ర ఏ షాప్స్కి వెళ్ళినా సరే మనము ఏదన్నా డబ్బులు ఇవ్వకుండా మీరు నోట్ చేసుకోండి అని చెప్పడానికి ఖాతా బుక్ వాళ్ళు ఎవరైతే ఆ షాప్ కీపర్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ అయితే వాడుతున్నారు. మన పేరు డీటెయిల్స్ నోట్ చేసి మనం ఎంత వాళ్ళకి బాకీ ఉన్నాము అన్న వివరాలన్నీ కూడా అందులో అయితే వాళ్ళు నోట్ చేసుకుంటారండి. సో అందుకని ఖాతా బుక్ అనే అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నారు. నెంబర్ 8, ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఇది చాలా కీలకమైన బిట్టు, దయచేసి కొంచెం శ్రద్ధగా వినండి. ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్, హ్యాస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ January 22, 2021. న్యూక్లియర్ వెపన్స్ని ప్రొహిబిట్ చేస్తూ, అంటే న్యూక్లియర్ వెపన్స్ని బ్యాన్ చేస్తూ యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో, యూఎన్ అంటారు కదా, ఆ యునైటెడ్ నేషన్స్ ఒక ముఖ్యమైనటువంటి ఏదైతే షీట్ ఉంటుందో దాన్ని పాస్ చేసిందండి. ఆ ట్రీటీని అంటారు. ఆ ట్రీటీ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ని పాస్ చేసింది. ఈ ట్రీటీలో ఏం ఇంక్లూడ్ చేసింది అంటే న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అన్ని దేశాలు కూడా డెవలప్మెంట్, టెస్టింగ్, ప్రొడక్షన్, స్టాకింగ్, ట్రాన్స్ఫరింగ్, యూజింగ్ ఆఫ్ థ్రెట్ న్యూక్లియర్ వెపన్స్ అన్నీ కూడా ఆపేయాలి అని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి ట్రీటీని అయితే పాస్ చేసిందండి. అయితే ప్రతి దేశంలో కూడా న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఇప్పుడు మన ఇండియాకి ఉంది, అండ్ అలాగే యూఎస్, యూకే అన్ని దేశాలకి కూడా ఉన్నాయి ఆ న్యూక్లియర్ వెపన్స్ అనేవి. ఎందుకు? శత్రు దేశాలు మన మీద దాడి చేస్తే గబుక్కుని ఏదైనా మనం తిరగబడడానికి లేదా వాళ్ళని బెదిరించడానికైనా సరే మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండాలి. కాబట్టి ప్రతి దేశం కూడా న్యూక్లియర్ వెపన్స్ అయితే తయారు చేసుకుంటుంది. అయితే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పింది అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ కానీ, అంటే తయారు చేయడం కానీ, న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ చేయడం కానీ, లేకపోతే దాన్ని స్టాక్లో పెట్టుకోవడం కానీ, లేకపోతే వేరే దేశాలకు మనం అమ్మడం కానీ, లేకపోతే వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడం కానీ, ఇవేమీ చేయకూడదు, అసలు న్యూక్లియర్ వెపన్స్ని వాడకూడదు అని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి ట్రీటీని పాస్ చేసింది. అయితే దీనికి 86 కంట్రీస్ ఒప్పుకోగా 52 కంట్రీస్ మాత్రం ఒప్పుకోలేదండి. ఆ 52 కంట్రీస్లో ఏవైతే ఉన్నాయంటే యుఎస్, రష్యా, ఇండియా, ఫ్రాన్స్, పాకిస్తాన్, బ్రిటన్, నార్త్ కొరియా, ఇజ్రాయెల్ అండ్ చైనా. మన దేశాలు ఒప్పుకోలేదండి. ఈ ఏవైతే అంటే ముఖ్యమైన దేశాలు చెప్తున్నాను, మిగిలినటువంటి 52 కంట్రీస్ పూర్తిగా పేర్లు చెప్పట్లేదు, కానీ అందులో ముఖ్యమైన దేశాలు ఏవైతే ఉంటాయో ఇండియా కూడా ఉంది. అయితే యుఎస్, రష్యా, ఇండియా కూడా ఉంది. కాబట్టి ఈ ఏ దేశాలు కూడా ఒప్పుకోలేదండి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ ట్రీటీని సపోర్ట్ చేయలేదు అండ్ అలాగే సైన్ కూడా చేయలేదు. సో యునైటెడ్ నేషన్స్ రేజ్ చేసినటువంటి ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ని మన దేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. యుఎన్ ప్రెసిడెంట్ వచ్చేసరికి వోల్కన్ బోస్కిర్, యుఎన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూయార్క్, యూఎస్ఏ. Number 9, Indian mathematician Nikhil Srivastava named joint winner of Michael and Sheila Held Prize 2021. Michael and Sheila Held Prize 2021కి మన ఇండియన్ మ్యాథమెటిషియన్ అయినటువంటి నిఖిల్ శ్రీవాస్తవ ఈయనైతే ఎంపిక అవ్వడం జరిగిందండి. ఈ ప్రైజ్ ఏదైతే మైఖేల్ అండ్ షైలా ప్రైజ్ 2021 అనేది ఈయనకి ఇవ్వడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ బిట్. ఏదైనా అవార్డ్స్, ప్రైజెస్ అలాంటి వాటిల్లో ఆ సెక్షన్స్లో అయితే ఖచ్చితంగా అడుగుతారు. Number 10, Justice Geeta became the first woman chairperson of BCC. BCC అంటే బ్రాడ్కాస్టింగ్ కంటెంట్స్ కంప్లైంట్స్ కౌన్సిల్ అండి. అంటే మనం చూస్తున్నటువంటి టీవీ సమాచారం అవ్వచ్చు, లేకపోతే సినిమాలు అవ్వచ్చు, ఏదైనా సరే బ్రాడ్కాస్ట్ అవుతున్నటువంటి కంటెంట్స్కి గురించి మనకి ఏదైనా కంప్లైంట్ వచ్చినా, లేకపోతే ఆ చూస్తున్న కంటెంట్ మీకు నచ్చకపోయినా సరే కంప్లైంట్ చేయడానికి ఎక్కడ కంప్లైంట్ చేస్తాం అంటే ఈ BCCలో కౌంట్ చేస్తామండి. ఈ కంప్లైంట్ చేస్తాం మనం బ్రాడ్కాస్టింగ్ కంటెంట్స్ కంప్లైంట్ కౌన్సిల్లో మనం అయితే కంప్లైంట్ చేయొచ్చు. దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటారు. అయితే ఆ బ్రాడ్కాస్టింగ్ కంటెంట్స్ కంప్లైంట్ కౌన్సిల్కి జస్టిస్ గీతా అనే ఆవిడ అపాయింట్ అవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ కంటెంట్స్ కంప్లైంట్ కౌన్సిల్. చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోవచ్చు. Number 11, న్యూ స్పీషీస్ ఆఫ్ యాంట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఇన్ కేరళ అండ్ తమిళనాడు. కేరళ, తమిళనాడులో ఇప్పుడు కొత్త స్పీషీస్ ఆఫ్ చీవన్ అయితే కనిపెట్టారండి. అయితే దాని పేరు ఓసిరియా జోషి. అసలు ఈ జోషి అని ఎందుకు పెట్టారో కూడా నేను చెప్తాను. అయితే ఈ ఓసిరియా జోషి అండ్ ఓసిరియా డి కెమెరా అనేది ఈ రెండు కూడా కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ఈ చీవన్ అయితే కనుక్కున్నారు. ఇది కొత్త స్పీషీస్ అండి. దీనికి ఈ పేరే ఎందుకు పెట్టాలి అని వాళ్ళకు అనిపించింది అంటే ప్రొఫెసర్ అమితాబ్ జోషి అనే ఆయన దీని మీద వీరు చాలా అత్యంత ఎక్కువ పరిశోధనలు చేసి అటువంటి ఏదైతే రేర్ స్పీషీస్ ఉంటుందో దాన్ని అయితే కనుక్కున్నారండి. ఆ చీవనే కొత్త స్పీషీస్ జాతికి చెందిన చీవన్ అయితే కనుక్కున్నారు. అందుకని ఆ పేరుని ఇంక్లూడ్ చేస్తూ ఓసిరియా జోషి అని అండ్ అలాగే ఓసిరియా ది కెమెరా అని చెప్పేసి ఈ రెండు పేర్లు కూడా ఈ రెండు ప్రాంతాల్లో దొరికినటువంటి ఈ చీమకైతే పెట్టడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ బిట్. Number 12,
ఫ్లయింగ్ బ్లైండ్ ఇండియాస్ క్వెస్ట్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ బుక్ హ్యాస్ బీన్ ఆథర్డ్ బై మొహమ్మద్ జీషన్. ఈ ఫ్లయింగ్ బ్లైండ్ ఇండియాస్ క్వెస్ట్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ అనే బుక్ మొహమ్మద్ జీషన్ అని ఆయన రాశారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఫ్రెండ్స్ జనవరి 22 నుంచి 25 వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైనవి, కీలకమైన బిట్లు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకుని మీరు డౌన్లోడ్ చేసుకుని మీరైతే చదువుకోవచ్చు. ఎక్కడన్నా సేవ్ చేసుకోండి, లేకపోతే ప్రింట్అవుట్ అన్న తీసుకోండి. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి మీరు సెర్చ్ బటన్ మీద భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డాన్ని కొడితే మీరు అందులో ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.